క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, దేవుని మహా ఉన్నతమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో లెంట్లోని 3వ పునరుత్థాన ఆరాధనలో దేవుని ఆరాధించడానికి సిద్ధపడి చేరువచ్చిన దేవుని సంఘమైన మీ అందరిని బట్టి, దేవుని కుటుంబాన్ని మీ అందరిని బట్టి ప్రభునామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు మొదటిగా తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా సరే మీరు ప్రేరేపించబడి దేవుని దగ్గర మీరు సమర్పణ చేసుకుని దేవుని వాక్యం చేత మీరు పురుగొల్పబడినట్లయితే కనుక బాప్తిస్మముల కొరకు ఎవరైనా సిద్ధపడి ఉంటే కనుక తెలియజేయండి. రాబోయే రోజుల్లో అది ఒక ఈస్టర్ కానీ లేకపోతే ఈస్టర్ కాదు, గోయింగ్ ఫార్వర్డ్ మనం బాప్తిస్మములు జరిగించుకుందాం. ఎవరైనా బాప్తిస్మం తీసుకుని బిడ్డలు మేము బాప్తిస్మం కొరకు సిద్ధపడి ఉన్నాము అని కనుక మీరు మీ యొక్క సంసిద్ధతను తెలియజేసినట్లయితే మనము ఆ యొక్క బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. లేఖన భాగంను ఆలోచన చేద్దాం. నేటి ధ్యానాంశం లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుని మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. తల వంచిన చిన్న ప్రార్థన. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, ఆరాధనకు యోగ్యుడా, ఇంతవరకు ఎన్నిక లేని బలహీనమైన ఘటనలమైన మా ద్వారా మీరు ఆరాధింపబడుతున్నందుకు వదనాలు. మీ మహిమ, మీ ప్రసన్నత మా మధ్యకు నైనా దిగి వచ్చి మా మధ్యన సంచరిస్తున్నందుకు వదనాలు. సమయం మీది, స్థలం మీది ప్రభు. మమ్మల్ని కూడా నీ పనిముట్లుగా వాడుకుని మీరే మీ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించమని మా మంచి బోధకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, నేటి మన వాక్య భాగపు అంశం మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం. మన పట్ల, మనందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది నేటి మన అంశం. ఒకసారి చెప్తారా టైటిల్? మన పట్ల దేవుని ఉద్దేశం. మరొకసారి కొంచెం గట్టిగా, మన పట్ల దేవుని ఉద్దేశం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ పైన లోకాసు వార్త 13:1-5 వచనాల్లో ఒక ఇన్సిడెంట్ని యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. సిలోయి మన గోపురము అది కోల్చబడిన ఘట్టాన్ని గురించి. అంటే దీన్ని మనం జనరల్గా కూడా అప్లై చేసుకుంటూ ఉంటే చూడండి, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక బలహీనత లేకపోతే ఏదైనా ఒక యాక్సిడెంట్లో కనుక ఎవరైనా చనిపోయినా, ఏదైనా ఒక ప్రమాదంలో చనిపోయినా మనుషులు ఈనాటి దినాల్లోనూ ఆనాటి దినాల్లోనూ కూడా ఎలాగా భావిస్తున్నారంటే వాళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు, వాళ్ళు ఏదో కీడు చేసి ఉంటారు, వాళ్ళు ఏదో పాపాత్ములు ఉంటారు, అందుకనే హఠాత్తుగా చనిపోయారు అని తీర్పు తీర్చే రోజుల్లో మనం ఉన్నాం. ఆనాటి దినాల్లో కూడా అంటే ఈ సిలోయి మన గోపురం కూలి చనిపోవడానికి కూడా వాళ్ళు ఏదో తప్పిదం చేసి ఉంటారు కాబట్టి అట్లా వాళ్ళకి అకాలమైన మరణం సంభవించింది అని భావిస్తున్న యూదులకి దేవుడు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ గోపురం కూలి చనిపోయినంత మాత్రాన వాళ్ళేమి పాపులు కాదు, మీరు బ్రతుకున్నంత మాత్రం మీరేమి పరిశుద్ధులు కాదు, కానీ అది దేవుని యొక్క సంకల్పం మాత్రమే. కాబట్టి ఎవరి కుటుంబంలోనే సరే ఏదైనా ఒక కీడు జరిగినప్పుడు, ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు వాళ్ళు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమని తీర్పులు మనం తీర్చకూడదు. కాబట్టి అది దేవుని చిత్తం. ఒకవేళ ఆ పరీక్ష కావచ్చు, లేకపోతే ఆ మరణం కావచ్చు, ఆ బలహీనత కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, దాన్ని మనం అట్లాగే భావించాలి అన్న సంగతి పై వచ్చినాన్ని మనం క్లుప్తంగా దాని యొక్క అంతరార్థాన్ని చూడవచ్చు. సరే, ఈరోజు ప్రధానంగా మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం అనే మాటను కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, మరియు 6వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇది ఒక పారబుల్, ఒక ఉపమానం, సాదృశ్యం, పోల్చి ప్రభువారు అనేకమైన ఉపమానాలు చెప్తూ ఉంటారు. అందులో కూడా ఎక్కువగా లోకాసు వార్తలోనే ఈ ఉపమానాలు రాయబడ్డాయి, ఉపమానాలు, స్వస్థతలు. సరే, ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి యూదులను ఉద్దేశించి ఒక చెట్టుతో వాటిని పోల్చి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఒక చెట్టుతో, అది ఏ చెట్టు అంట? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టును సాదృశ్యంగా ఆయన చూపిస్తున్నారు.
ఈ సమయాన అది ఎక్కడ ఉంది? అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉంది. అదేమో చుట్టూ ద్రాక్ష తోట, అన్ని ద్రాక్ష చెట్లు, కానీ అది మాత్రం ఒక్కటే అంజూరపు చెట్టు. అది మాత్రం ప్రత్యేకం, అది మాత్రం స్పెషల్. చుట్టూ అన్ని ద్రాక్ష తోట అంతా, కానీ మధ్యలో ఒకటే అంజూరపు చెట్టు. ఈ సమయాన దీని యొక్క ఆత్మీయ అర్థాన్ని కనుక మనం అర్థం చేసుకుంటూ ఉంటే, ఈ ప్రపంచం అనేది కూడా ఒక ద్రాక్ష తోట. ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ లోకం అనేది ఒక ద్రాక్ష తోట. ఈ లోకంలో అనేకమైన జాతులు ఉన్నారు, అనేకమైన మతాలు ఉన్నారు, అనేకమైన కులాలు ఉన్నారు, అనేక రకాల వ్యవస్థలు ఉన్నారు, అనేకమైన దేవుళ్ళను పూజించేవారు ఉన్నారు. వాళ్ళందరి మధ్య ఒక ప్రత్యేకత అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఎవరంటే యూదులు అన్నమాట, ఇశ్రాయేలీలు. ఇది ప్రత్యేకమైనది. ఎందుకు ఈ ప్రత్యేకత? మనం పాత నిబంధన కనుక చదువుతూ ఉంటే, దేవుడు ఇశ్రాయేలుని నా స్వాస్థ్యము, నా కుమారుడు, మీరు నా జనాంగం అని దేవుడు చెప్పట్లో ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలు ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండాలి. దేవుని బిడ్డలు ఇదిగో ఈ రీతిగా ధర్మశాస్త్ర ప్రకారం, ఈ రీతిగా నీతిగా, ఈ రీతిగా పరిశుద్ధతగా, ఈ రీతిగా చక్కని ఆత్మీయ ఫలాలతో ఫలించినప్పుడు ప్రపంచం చూసి, సమాజం చూసి, ఓహో దేవుని బిడ్డలు ఎలా ఉంటారా అని నేర్చుకోవడం కోసం ఈ ప్రపంచంలోని ఒక్క జనాంగాన్ని, అనగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు, దేవుడు ఎన్నిక చేసుకున్నారు. కాబట్టి ఈ సమయాన్ని మనం గమనించదగిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ద్రాక్ష తోట అంటే ఈ యొక్క ప్రపంచం, ఈ సమాజం, అందులో ఉన్న అంజూరపు చెట్టు యూదులకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించదగినది ఏంటంటే, చూడండి, ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరిది? మనం ఉన్న ద్రాక్ష తోటకి యజమాని ఎవరు? ఒక మనుష్యుడిది. అప్పుడు ద్రాక్ష తోట ఆయనదే, అంజూరపు చెట్టు ఎవరిది? అంజూరపు చెట్టు కూడా ఆయనదే. ద్రాక్ష తోట ఆయనదే, అంజూరపు చెట్టుకి యజమాని ఆయనే, రెండింటికి యజమాని ఆయన. అంటే ప్రపంచంలో ఉన్న జనాంగాలన్నిటికీ తండ్రే దేవుడు, లేకపోతే సృష్టికర్తే దేవుడు. ఇశ్రాయేలుకి కూడా ఆయనే దేవుడు. ఇంకా వేరే దేవుడు లేకపోతే వేరే యజమానికి ఎవరు లేరు. ఇతర జనాంగులకు అందుకంటూ ఉంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మిగతా వారికి ఆయనే సృష్టికర్త, ఇశ్రాయేలుకి కూడా ఆయనే సృష్టికర్త, ఆయనే యజమాని, ఇద్దరికి కూడా ఆయనే యజమాని. అందులో ఏ విధమైన భేదము కూడా లేదు. సరే, ఈ సమయాన ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు తోటి పోల్చి ఈ యొక్క మనకి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఇశ్రాయేల్లో రెండు కదా, ఇశ్రాయేలు యోధా జనాంగం. యోధా జనాంగానికి సింబల్ ఏమిటంటే, సింబల్ అనేది అంజూరపు చెట్టే. యోధా జనాంగానికి ఇప్పటికీ కూడా వాళ్ళకి సింబల్, వాళ్ళ యొక్క సింబల్ ఏంటంటే అంజూరపు చెట్టు వాళ్ళ సింబల్. సరే, ఈ అంజూరపు చెట్టుని గురించి మనం ఆలోచన చేస్తుంటే, అంజూరపు చెట్టుని గురించి యూదులు కొన్ని నమ్మకాలు కలిగి ఉండేవారు. ఆ నమ్మకాలు ఏంటంటే, ఈ అంజూరపు చెట్టు ఒక సీజన్ వచ్చినప్పుడు పూతకు వస్తుంది కదా. అంజూరపు చెట్లన్నీ కూడా ఒక సీజన్ వచ్చినప్పుడు పూతకు వస్తూ ఉంటాయి, దాని యొక్క టైం వచ్చినప్పుడు. అంజూరపు చెట్టు కూడా పూత పూసినప్పుడు ఏమనుకునేవారంటే యూదులు, ఇది దేవుడు దర్శించే కాలం అని భావించేవారు. ఆ పూత ద్వారా వాళ్ళకి సైన్ ఏంటంటే, సూచన, ఇది దేవుడు దర్శించే కాలం. అందుకే మనకి రూతు గ్రంథంలో చదువుతూ ఉంటాము, బెత్లెహేమును దేవుడు దర్శిస్తున్నాడని తెలుసుకుని అప్పుడు నయోమి బయలుదేరుతూ ఉంటాడు. కాబట్టి అంజూరపు చెట్టు యొక్క పూత దేవుడు దర్శించే కాలానికి సూచన. ఇక రెండవది, అంజూరపు చెట్లు చక్కగా పూత అయిన తర్వాత, పండ్లతోటి సమృద్ధిగా పండిన తర్వాత, చెట్టంతా కూడా పండ్లతో నిండి ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎట్లా భావించేవారంటే, అది సమృద్ధికి సూచన అనమాట. అంతే కదా, పళ్ళు బాగా పండినాయి అనుకోండి, అబ్బా ఈ సంవత్సరం పంట బాగా పడింది, నాకు లాభం వస్తుందని యజమాని ఎలా సంతోషిస్తాడో, అలాగే అది దేశం యొక్క సర్వ సమృద్ధికి, దేవుడు ఆశీర్వదించిన విధానానికి అంజూరపు చెట్టు యొక్క ఫలాలు సమృద్ధిగా ఉండటాన్ని ఇశ్రాయేలీలు భావించేవారు. ఇక మూడవది, అంజూరపు చెట్టు నీడ కింద కూర్చోవడం కూడా వాళ్ళు ప్రత్యేకంగా భావించేవారు. అంజూరపు చెట్టు నీడను సేద తీరడం మనం కనుక జాగ్రత్తగా చదువుతూ ఉంటే, ఏది హబక్కు గ్రంథంలోను, ఆమోసు గ్రంథంలోను, ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందనో, తన అంజూరపు చెట్టు కిందనో ఏ భయము లేకుండా కూర్చుంటారు అని దేవుడు ముందుగా రాయించి పెట్టారు. తద్వారా అంజూరపు చెట్టు కింద కూర్చోవడం దేనికి సూచనగా ఉంది అంటే, గాడ్స్ ప్రొటెక్షన్కి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహవాసం. ఏది? అంజూరపు చెట్టు నీడకు. అంజూరపు చెట్టు పూత దేవుడు దర్శించే కాలం, అంజూరపు చెట్టు పండ్లు దేవుని యొక్క సర్వ సమృద్ధి, అంజూరపు చెట్టు నీడ గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదలకి ఇశ్రాయేలు సూచనగా భావించేవారు. సరే, ఇప్పుడు అట్లాంటి అంజూరపు చెట్టుతోటి ఇశ్రాయేలుని ఇదనాల పోల్చుతూ, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి నిన్ను, అతడు దాని పండ్లు వెతకొచ్చినప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు.
ఒక రోజు కాదు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు పండ్లు వెతుకుతూ ఉన్నాడు. ఈ సమయాన్ని ఈ అంజూరపు చెట్టుని గురించి బైబిల్లో ఉన్న ప్రాముఖ్యతని ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి బైబిల్ ఎట్లాంటి ప్రత్యేకత, ఎలాంటి ప్రాముఖ్యతను చూపిస్తుందో చూడండి. బైబిల్లో ఉన్న అనేకమైన వృక్షాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వాటికి ఒక ప్రాముఖ్యత, ఒక ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. బైబిల్లో రాయబడిన వృక్షాలన్నింటిలోకి కూడా మొట్టమొదటి స్థానం ఏ వృక్షానిదంటే దేవదారు చెట్టు ప్రథమ స్థానంలో. దేవదారు చెట్టు అత్యంత ప్రాముఖ్యమైనదన్నమాట. కాబట్టి మొదటి స్థానం ఏంటంటే బైబిల్లో ఉన్న చెట్లలోకి దేవదారు చెట్టుది మొదటి స్థానం. ఇక రెండవ స్థానం ఎవరిదంటే ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు అనేది అది కూడా చాలా ప్రత్యేకత కలిగింది. ఒలీవ చెట్టు అభిషేకానికి ఆ యొక్క ఒలీవ తైలం, దేవుని సన్నిధిలో దీపం వెలిగించేది ఒలీవ తైలంతో. సెకండ్ ఇంపార్టెంట్ ఒలీవ చెట్టు. మూడవ స్థానం ఏంటంటే అంజూరపు చెట్టుది. మూడవ ప్రధాన ప్రాముఖ్యమైన స్థానం అంజూరపు చెట్టుది. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టు యూదా రాజ్యానికి సింబల్ అని చెప్పుకున్నాం కదా. చూడండి, ఈ అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకతలు మనం చూస్తూ ఉన్నాము. మనకి ఏదైనా తోటలో మొట్టమొదటి ఆ యొక్క 3వ అధ్యాయంను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే, ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుడు సరే ఈ పళ్ళన్నీ మీరు తినొచ్చు, ఈ చెట్లన్నీ మీ ఇష్టం, ఎప్పుడు ఏ సీజన్లో కావాలంటే అది చక్కని ఫలాలు మీరు భుజించవచ్చు, అయితే ఒక్క చెట్టు మాత్రం నిషిద్ధ వృక్షం, నిషిద్ధ ఫలం, అది తింటే కనుక మీరు చచ్చిపోతారు అన్నారు. సరే వాళ్ళు అది తిన్నారు ఆదామవ్వలు. తిన్న తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చింది, వాళ్ళకి తెలివి వచ్చింది. వాళ్ళ దిగంబరులమని తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి? వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంట? ఆ బిడ్డ చెప్పారు, అంజూరపు చెట్ల ఆకులతోటి ఒక కచ్చడాలు తయారు చేసుకుని వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. అది కరెక్టా కాదన్నది పక్కన పెడదాం. ఈ సమయాన్ని వాళ్ళు చేసిన పని ఏమిటంటే అంజూరపు ఆకుల చేత తమను తాము కప్పుకునే ప్రయత్నం చేశారు. అంజూరపు ఆకులు అనేవి ఒకవేళ ఇండియాలో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. అయితే ఇశ్రాయేల్ దేశంలో అయితే కొంచెం పెద్దగా 4-5 అంగుళాల వైశాల్యం కలిగిన ఆకులుగా ఉంటాయట. కాబట్టి ఆ అంజూరపు ఆకుల్ని కుట్టుకుని వాళ్ళు కప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ అంజూరపు చెట్టు ఇది మందిరంలో మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఆ అంజూరపు ఆకులు ఆదాము అవ్వల వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఉపయోగపడ్డాయి. వాళ్ళు తమను తాము దాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇది నన్ను ఆలోచన చేయండి. మనము కూడా ఒక అంజూరపు చెట్టు యొక్క ఆకులు వలె గనక మనం ఉండాలని దేవుడు భావిస్తున్నాడు. ఏమిటి ఈ సత్యం అంటే కనుక ఇది నన్ను ఆలోచన చేయండి. ఒకవేళ ఏ కుటుంబంలోనైనా ఏదైనా లేకపోతే ఒక భర్త ఒకవేళ మంచివాడు కాకపోయి ఉండొచ్చు, భార్య వాళ్ళ ఏదైనా శోధన వచ్చి ఉండొచ్చు, లేకపోతే పిల్లల వాళ్ళ ఒకవేళ ఆ పిల్లలు ఏదో లోకరీతిగా అల్లరచిల్లరగా తిరుగుతున్నాయి అనుకోండి ఏమండి. కాబట్టి వాళ్ళ గురించి ఎంతలా ప్రచారం చేస్తున్నాం, లేకపోతే ఎంతలాగా స్ప్రెడ్ చేస్తున్నాం. ఇదిగో వాళ్ళ అబ్బాయి ఎలాగంట, లేకపోతే వాళ్ళ అమ్మాయి ఎలాగంట, లేకపోతే వాళ్ళ ఆయన ఎలాగంట, లేకపోతే వాళ్ళ ఇంట్లో రాత్రి బాగా కొట్టాడంట, లేకపోతే ఈ ఇల్లు అమ్మేసుకున్నారంట. కాబట్టి ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానండి. ఈ దినాన్న మనుషులు దేవునికి భయపడుతున్నారో లేదో తెలియదు, కానీ మనుషులకు భయపడిపోతున్నారు. మనుషులకి ఎక్కడ మనుషులు నోట్లో పడితే, ఎక్కడ మనుషులకి ఈ సమస్య తెలిస్తే, ఎక్కడ ఈ కష్టం తెలిస్తే మొత్తం ఊరంతా కూడా ఇక మరి టీవీలో స్ప్రెడ్ చేస్తారో లేకపోతే ఎక్కడ ప్రచారం చేస్తారని మనుషులకు భయపడి తమలో తాము దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు దినాల్లో ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఏదో లేకపోతే అన్నకో అక్కకో తమ్ముడుకో ఎవరో ఒకరు చెప్పుకునేవారు, ఇదిగో నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా భర్త ఇలా చేస్తున్నాడు. నిన్నే ఆన్లైన్ ప్రేయర్లో ఒక సంఘటన ఒక సహోదరు చెప్పుకున్నారు. ఇదిగో ఆ 22 సంవత్సరాలు చక్కటి జాబ్ చేస్తున్నాడు, కానీ తన భర్త పెట్టే వ్యాధులు భరించలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, 2 బిడ్డలు వైజాగ్లో. కాబట్టి అట్లాగా తమ్మును తాము లేకపోతే ఆఖరికి కోల్పోవడానికి కూడా ఇష్టపడుతున్న పరిస్థితి ఏంటంటే మనుషులకు భయపడి, మనుషులు భయపడుతున్న రోజుల్లో, ఈవెన్ కుటుంబస్తులు కూడా నమ్మలేని పరిస్థితుల్లో, కుటుంబస్తులు కూడా లేకపోతే వాళ్ళకి చెప్పుకునే రోజుల్లో లేవు. కాబట్టి ఇది మనుషులకు భయపడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ వాక్యం చెప్తుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఏం చేస్తుందంటే ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఎదుటి వాళ్ళు చేస్తే మనం ప్రచారం చేస్తున్నాం, అదే మన బిడ్డ చేస్తే ప్రచారం చేసుకుంటామా? అదే మనం లేకపోతే మనం కానీ లేకపోతే మన ఇంట్లో జరిగితే ప్రచారం చేసుకుంటామా? మన గుండెల్లో దాచుకుంటాం, మన హృదయంలో పెట్టుకుని దానికి ఏం చేయాలో లేకపోతే దేవుణ్ణి అడుగుతూ ఉంటాం.
మనకు ఒక న్యాయము, బయట వాళ్ళకి ఒక న్యాయం. కానీ అంజూరపు ఆకులు వాళ్ళ యొక్క దేహాన్ని కప్పడానికి ఉపయోగపడ్డాయి. ఈ దినాన ఒక అంజూరపు ఆకు వలె మనం కూడా ఏదైనా ఒకవేళ మనుషులు కాబట్టి ఏదో ఒక సమస్య లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమో ఏదో ఒక కష్టమో వచ్చి ఉండొచ్చు. దాని విషయంలో నువ్వు చేయగలిగితే దేవునికి ప్రార్థన చేయి. అట్లీస్ట్ నువ్వేం చేయలేకపోయినా, అయ్యో ప్రభువా ఆ పరిస్థితి నుంచి వాళ్ళు విడిపించు, అతని యొక్క మనసును మార్చు, ఆవిడ యొక్క మనసును మార్చు, వాళ్ళ పరిస్థితులను సరిచేయని దేవునికి చెప్పాలి, దేవునికి అప్పగించాలి తప్ప మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పి లేకపోతే వాళ్ళని ఇంకా అబాసుపాలు చేసే పని చేయకూడదు. కాబట్టి ప్రేమ దోషములన్నింటినీ కప్పును అంజూరపు ఆకులు తమ యొక్క దేహాన్ని కప్పటానికి ఉపయోగపడ్డాయి. ఇక రెండవ సంగతి ఏంటంటే అంజూరపు చెట్టు యొక్క స్వభావం. మనకి న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లన్నీ కూడా ఒక అసోసియేషన్ అన్నమాట, ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, డాక్టర్లు అందరికీ ఒక అసోసియేషన్ ఉంటుంది, టీచర్లు అందరికీ ఒక అసోసియేషన్ ఉంటుంది, లేకపోతే ఇంకా ఈవెన్ ప్రతి ఒక్క రంగానికి కూడా ఒక్కొక్క అసోసియేషన్ ఉంటుంది కదా. దానికి ఒక చైర్మన్, దానికి వైస్ ప్రెసిడెంట్, దానికి ఒక కార్యవర్గం, ఒక బాడీ అనేది ఉంటుంది. అట్లాగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చెట్లన్నీ కూడా ఆలోచించుకొని మనకు కూడా ఒక చైర్మన్ ఉండాలి, మనకు కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, కాబట్టి ఎవరిని పెడదామని అవన్నీ చర్చించుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాయంట? మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాయి? ఒలివ చెట్టు. గ్రేట్. కాబట్టి ఒలివ చెట్టు ప్రధాన స్థానం, ఎందుకంటే ఆ దేవుడికి ఇష్టమైనది. రెండోది దాని యొక్క తైలంతో ఆ దేవునికి దీపం వెలిగిస్తారు, అభిషేకం చేసింది. కాబట్టి అమ్మ ఒలివ చెట్టు నువ్వు మాకు చైర్మన్గా ఉండాలి అని వెళ్ళాయి. సరే, ఒలివ చెట్టు అయితే రిజెక్ట్ చేసింది. నేను దేవుడిని మనుషుని సంతోషపెట్టడం మానేసి మీ మీద పెత్తనం చేయడానికి నాకు ఎక్కడ గాలి, నేను చేయలేను అన్నప్పుడు రెండోది వెంటనే ఎక్కడికి వెళ్ళారంటే ఈ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాం కాదన్నది కాబట్టి ఇంకా నెక్స్ట్ ది బెస్ట్ ఎవరంటే నువ్వు అంజూరపు చెట్టు, కాబట్టి నువ్వు మాకు చైర్మన్వి, నువ్వు మాకు లీడర్వి, నువ్వు మాకు నాయకుడివి అంటున్నప్పుడు అంజూరపు చెట్టు కూడా ఏమంటుందంటే, అయ్యా నేను దేవుణ్ణి మానవుని సంతోష పెట్టడం మానేసి మీ మీద అధికారం చేయడానికి లేకపోతే మీ మీద పెత్తనం చేయడానికి నేను ఎంత మాత్రం ఇష్టపడట్లేదు అని ఆ స్థితి నుంచి తాను తప్పుకునే ప్రయత్నం చేసింది. ఇది నన్ను ఆలోచించేయండి. తద్వారా అంజూరపు చెట్టు యొక్క లక్ష్యం, అంజూరపు చెట్టు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఒకటి నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, రెండోది మనుష్యులను సంతోషపెట్టాలి. ఇది నన్ను ఆలోచించి రెండోది తగ్గింపు. తను ఆ యొక్క సింహాసనాన్ని కోరుకోవట్ల, తన యొక్క పదవిని కోరుకోవట్ల, అధికారాన్ని కోరుకోవట్ల. ఇది నా దేవుని కృపను బట్టి మన సంఘాల్లో అయితే అట్లాంటి ఇది లేదు. కానీ మనం అనేకమైన చోట్ల చూస్తూ ఉంటాం. నేను కూడా ఇండియాలో చేసి వచ్చేది కాబట్టి ఏమంటే ఈ పెద్దలు దిగిపోవాలి, ఇదిగో ఏడు భయంలో సరిగ్గా లేదు కాబట్టి ఇదిగో మాకు ఆ స్థానం కావాలి, మాకు ఇంకోటి ఏదో కావాలి, మాకు ఇంకోటి ఏదో లీడర్షిప్ కావాలని అనేకమైన తలపోట్లు, అనేకమైన లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది నన్ను అంజూరపు చెట్టు తన తగ్గింపును సూచిస్తుంది. లేదు నేను అలాంటి నాయకత్వాన్ని కోరుకోవట్లా, అట్లాంటి పదవి నాకు వద్దు, నాకు దేవుని సంతోషపెట్టడమే. ఇది నన్ను ఆలోచించేయండి. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు? దేవుడు దేన్ని బట్టి ఆయన ఘనత పొందుకుంటూ ఉంటారు? మనుషుల దృష్టిలో ఏదైతే ఘనమో అది దేవుని దృష్టికి ఘనమైనది కాదు, అది అసహ్యం. మనుషులు ఏదైతే లేకపోతే వాళ్ళ దృష్టిలో లేకపోతే తక్కువ, అది దేవునికి ఘనత. కాబట్టి ఇది మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా నేను దేవునికి మహిమ కలిగేలా ఉన్నానా? దేవునికి సంతోషపరిచే జీవితం నాలో ఉందా? లేకపోతే మనుషులకి మెప్పు లేకపోతే మనుషుల్ని కోరుకునే స్థితి నాలో ఉందా అన్న సంగతి మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన, లేకపోతే మనం పరీక్షించుకోవాల్సిన వారమైన సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా ఆలోచన చేస్తుంటేనండి, ఇక్కడ ప్రధానంగా ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. మూడవ ప్రాముఖ్యత ఏంటంటే అంజూరపు చెట్టు వీటన్నిటికంటే మించినది. అంజూరపు చెట్లు కేవలం ఆహారం కోసమే కాదు. మనం కూడా అంజూరపు కాయలు తింటూ ఉంటాం కదా, అది డ్రైగా కావచ్చు, పచ్చిగా కావచ్చు, ఆహారానికి అది చాలా మంచిది. ఆ యొక్క మరి భోజనం చేసిన తర్వాత ఆ యొక్క అంజూరపు పండ్లు తీసుకోవడానికి కూడా చాలా హెల్త్కి మంచిది అని మనం వింటూ ఉంటాం. సరే, మనం ఆయా రీతిగా ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం ఇది ఆహారానికి మాత్రమే ఉపయోగపడే చెట్టు కాదు, ఇది మెడికేటెడ్ కూడా. ఇది వైద్యానికి సంబంధించిన పండ్లు, అంజూరపు పండ్లు. ఆహారంకి ఉపయోగపడుతుంది, రెండోది వైద్యానికి కూడా. ఆలోచన చేస్తుంటే మనకి హిజ్కియా అనబడిన రాజు పాత నిబంధనలో చూస్తూ ఉంటాం కదా.
హిజ్కియా రాజు దగ్గరికి దేవుడు యెషయాను పంపించాడు. ఇదిగో హిజ్కియా టైం అయిపోయింది, ఇంక చక్కబెట్టుకోమను, మరణానికి అతను దగ్గర పడ్డాడు అని హెచ్చరిక చేయమన్నప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి అది చెప్పాడు, ఇదిగో నీ టైం అయిపోయింది అయ్యా, నువ్వు జాగ్రత్త పడి ఇంకా నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేశాడు. అప్పుడు హిజ్కియా మళ్ళా దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవా, ఒక్కసారి నా వైపు చూడు, ఒక్కసారి నా స్థితిని చూడు, ఒక్కసారి నా వైపు నన్ను కరుణించని దేవుని ప్రాధేయపడటం మొదలు పెట్టాడు. సరే, ఇంకా వాకిలు దాటలేదు యెషయా ప్రవక్త. మరలా దేవుడు యెషయా ప్రవక్త చెప్తున్నాడు, వెళ్ళి చెప్పు, ఇంకో కొంచెం ఆయుష్కాలం 15 సంవత్సరాలు ఇచ్చానని చెప్పు. అయితే అప్పటికే ఈ యొక్క మరణకరమైన రోగం అనేది ప్రవేశించింది హిజ్కియాకు. ఆ రోగం ఏంటంట? కుష్టు అనే రోగం. కుష్ఠం అనే రోగం, కుష్టు అనే రోగము బయలుదేరింది, లేకపోతే క్యాన్సర్ అనే పుండు బయలుదేరింది. ఇప్పుడు ఆ క్యాన్సర్ లేకపోతే ఆ కుష్ఠం అనే రోగానికి చికిత్స ఏంటంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు అక్కడ యెషయా గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా, ఇదిగో అంజూరపు పండ్ల ముద్ద ఒకటి నూరి ఆ గాయం మీద వేసి కట్టు, అతడు బాగుపడు. దానికి సొల్యూషన్ ఏంటంట, ఆ పుండుకి అంజూరపు పండ్ల ముద్దను ఆ గాయం మీద, ఆ పుండు మీద వేసి రోజు కడతా ఉంటే కనుక, రోజు ఆ పుండు మీద కడతా ఉంటే ఆ అంజూరపు పండ్ల ముద్ద ద్వారా ఆ యొక్క గాయము ఆ యొక్క హీల్ అవుతుంది, అది స్వస్థపరచబడుతుంది. కాబట్టి ఈ అంజూరపు పండ్లు అనేవి ఆహారం కోసం ఉపయోగపడింది, రెండోది ఆరోగ్యం కోసము, అది ట్రీట్మెంట్ కోసం కూడా ఉపయోగపడినట్లుగా ఈ సమయాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయాన కాబట్టి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచన భాగంలో చూసినప్పుడు అక్కడ రాయబడింది. పిమ్మట చదవమ్మా. యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడాడు. చాలండి, చూడండి, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా యెషయా ప్రవక్త వారు తెచ్చి దాని కురుపు మీద వేయగా అట్లా జరుగుతుండగా అతడు ఏమయ్యాడంటే బాగుపడ్డాడు. ఇది నాన్న మనము కూడా అంజూరపు పండ్ల వలె మనము ఫలించటము అంటే, ఇది నాన్న ఆలోచన చేయండి. మన ప్రార్థన ద్వారా కొంతమందికి స్వస్థత కలగాలి, మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా కొంతమందికి స్వస్థత కలగాలి, మన మాటల ద్వారా కొంతమందికి ఉపశమనం కలగాలి. ఎవరైనా తమ యొక్క బాధలు, తమ యొక్క బలహీనతలు, తమ యొక్క కష్టాలు, తమ సమస్యలు నీతో చెప్పుకున్నప్పుడు నువ్వు పలికే మాట వాళ్ళు ఇంకా గాయానికి, ఇంకా ఆవేదనకు గురి చేసేదిగా ఉండకూడదు. కొంచెం వాళ్ళకి ఓదార్పు కలగాలి, ఆదరణ కలగాలి. రెండోది, నువ్వు వారి కోసం చేసే ప్రార్థన ద్వారా వాళ్ళకి స్వస్థత అనేది కలగాలి. ఎందుకంటే మనం ఇప్పుడే కొత్తగా రక్షించబడాల, ఇప్పుడే నూతనంగా దేవుని సన్నిధికి చేరుకోవాలా. మనం రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది, చాలా సంవత్సరాలుగా మనం దేవుని కలిగి ఉంటున్నాం, దేవుని తెలుసుకున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇది నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఆయన అంటున్నారు కదా యాకోబు పత్రికలో, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన. మీరు స్వస్థత పొందిన ఎవరి కోసం వాళ్ళు చేసుకునే ప్రార్థన వేరు, కానీ వేరొకరి కోసం ప్రార్థన చేస్తే నువ్వు వాళ్ళకి స్వస్థతకరంగా ఉంటావు, వాళ్ళని స్వస్థపరుస్తావు. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తే అది నీకు స్వస్థత. కాబట్టి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా మనం అంజూర పండ్ల వలె ఆ స్వస్థత, సమాధానము, ఆరోగ్యమును మనం సంపాదించుకోగలిగిన మన సత్యంని సమయాన అట్లాంటి, లేకపోతే స్వస్థపరిచే ఆ భారం, అట్లాంటి తీవ్రత ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన వారం ఉన్నాం. ఈ సమయాన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు గ్రంథంలో అంటూ ఉంటాడు, దానియేలు ఆ యొక్క రాజును చూసి, రాజా ఆ చెట్టు నిన్ను సూచించున్నది అంటూ ఉంటాడు. రాజా ఆ చెట్టు నిన్ను సూచించున్నది. ఈ రోజున మనం ఆలోచన చేస్తుంటే లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో ఆ యొక్క యజమాని వెతుకుతున్న ఆ ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే సాదృశ్యంగా లేదు, కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే సాదృశ్యంగా లేదు. ఇక్కడ ఆ యొక్క అంజూరపు చెట్టు ఎక్కడ ఉందంటే ద్రాక్ష తోటలో ఉంది. ద్రాక్ష తోట అనేది దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క సంఘం అంటే మనందరం కూడా దేవుని సంఘమై ఉన్నాం. ఇక్కడ ఎక్కడో సంఘం కాదు, మనందరము ఒక దేవుని సంఘం కదా. మన ఆంధ్ర ఆంగ్లికన్ దేవుని సంఘం. ఇప్పుడు ఈ ఆంధ్ర ఆంగ్లికన్ సంఘం అనే ద్రాక్ష తోటలో నువ్వు అంజూరపు చెట్టువి, నేను ఒక అంజూరపు చెట్టుని. కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. ఈ దినాన్న ప్రభువు వెతక వచ్చిన ఆ యొక్క పండ్లు వెతుకుతున్న ఆ చెట్టు నువ్వే. నువ్వు లేకపోతే ఆయన వెతుకుతున్న ఆ యొక్క చెట్టుని నేనే. ప్రియమైన బిడ్డలారా, ఇదినా ఆయన వెతుకుతున్న పండ్లు ఏమిటి? అనేకమైన పండ్ల గురించి వాక్యం చెప్తుంది, కానీ ప్రధానంగా మనకున్న సమయాన్ని బట్టి ఒక మాట చెప్పుకుందాం, ముఖ్యమైన మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనంలోని చివరి మాట చూడండి.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చివరి మాట. రాబో ఉగ్రత నుండి చదవమ్మా. తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చదవమ్మా. అదే రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? వారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఆలోచన చేయండి. ఇప్పుడు మన నుంచి ఎదురు చూస్తున్న ఫలం ఏంటంటే, మనం మారు మనసు పొంది చాలా రోజులైంది, మన బాప్తిసం పొంది చాలా రోజులైంది, మనం దేవుని మందిరానికి వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆ సీజన్ ఉంటుంది కదా, మామిడికి ఒక సీజన్ ఉంటుంది, వేసవకాలం, సీతాఫలాలకు ఒక సీజన్ ఉంటూ ఉంటుంది, ఇంకా ఇంకో రకమైన ఫలాలకి బత్తాయికి ఒక సీజన్ ఉంటూ ఉంటుంది. దాని టైం వచ్చినప్పుడు అది ఫలించాలి. అది ఫలించకపోతే ఆయన ఇష్టపడ్డు. ఇప్పుడు మనమే ఒక చెట్టు వేసుకున్నప్పుడు అది ఫలించకపోతే కనుక మనం కూడా బాధపడతాం, మనం కూడా దాన్ని ఉంచుకోము. కాబట్టి సమయాన ఆయన ఎదురు చూస్తున్న ఫలం ఏమిటంటే, మారు మనసుకు తగిన ఫలము మనలో వెతుకుతున్నాడు. ఆయన నాలో వెతుకుతున్నాడు, నీలో వెతుకుతున్నాడు. కాబట్టి ఆ ఫలాలు కనబడట్లా. చెట్టు అయితే ఉంది కానీ, కాబట్టి ఆ ఫలాలు కనబడట్లేదు. ఇంకా మనకి ఆత్మఫలం కనబడుతూ ఉంటుంది, నీతి ఫలం కనబడుతూ ఉంటుంది, వెలుగు ఫలం, ఇవన్నీ కూడా పత్రికలు కనబడుతూ ఉంటాయి. సరే, ఆయన ప్రతి సంవత్సరం కూడా సీజన్ వచ్చినప్పుడు, దాని కాపు టైం వచ్చినప్పుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. బట్ 3 సంవత్సరాల నుంచి ఆయనకి నిరాశే, ఆయనకి బాధే కలుగుతుంది. ఎందుకంటే అరే ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం ఫలిస్తుంది అనుకుంటే ఎప్పుడు చూసినా నిరాశ, ఎప్పుడు చూసినా ఏ ఫలం కనబడట్లా, ఆకులు తప్ప అనేసి ఆయన నిరాశపడుతున్నాడు. సరే, 7వ వచనంలోకి వస్తూ ఉంటే కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దాన్ని ఏం చేయమన్నాడు? నరికివేయము, దీనివలన ఈ భూమి కూడా ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాతో చెప్పాడు. ఆలోచన చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం క్రింద మీరు చదివితే కనుక, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. ఏమంటే, మారు మనసు తగిన ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. నువ్వు ఫలించట్లేదు కాబట్టి 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, కాబట్టి దీన్ని ఇంకా తీసేయి, దీన్ని నరికేసాయి. ఇది నన్ను ఆలోచన చేయండి. ఎవరు ఈ యజమాని? అయితే తోటమాల అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు వేయము, ఎరువు మట్టుకు వేటకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఆలోచన చేస్తుంటే ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాము, ద్రాక్ష తోటకి అంజూరపు చెట్టు కూడా యజమాని ఒకరే, అదే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు యజమాని. అయితే ఇప్పుడు ఈ చెట్టుని ఇంక తీర్పు తీరుస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చేశాడు. ఇంక ఉండటానికి ఇష్టపడతల్లా, దీన్ని తీసేసాయని ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అయితే తోటమాలైన యేసుక్రీస్తు ప్రభు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆలోచన చేయండి. మనమే కనుక ఒక తోటమాల అనుకుందాం, ఒక తోటలో ఒక యజమాని దగ్గర పనిచేస్తుంటే కనుక, అరే 3 సంవత్సరాల నుంచి ఈ తోటలో ఫలాలు వెతుకుతున్నాను రా ఈ బాబు, ఈ యొక్క చెట్టుకి ఇది ఫలించట్లేదు అంటే మన మీద నెపం వేసుకో, మనం బాధ్యత వహించి. ఎందుకంటే అయ్యో నేను బాగానే దాని చుట్టూ తవ్వుతున్నాను, దాని చుట్టూ దానికి పెస్టిసైడ్స్ కొడుతున్నాను, దానికి ఎప్పటికప్పుడు ఎరువు వేస్తున్నాను, ప్రతిరోజు నీళ్లు పెడుతున్నాను, అన్నీ నేను కేరింగ్ బాగానే తీసుకుంటున్నాను, కానీ మరి ఏమో నాకైతే తెలియదు దాంట్లో ఏ లోపం ఉందో అని మన మీద వేసుకోము. ఆ యొక్క లేకపోతే కారణం, లేకపోతే ఆ నేరం దాని మీదకి దోసేస్తాం, ఆ చెట్టు మీదకి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనలాంటి వాడు కాదు కాబట్టి ఆ భారం ఆయన మీద వేసుకుంటున్నాడు. అది ఎందుకు ఫలించలేదని దాన్ని నిందించట్లేదు, కానీ తన మీద వేసుకున్నాడు. అయ్యా నేను ఇంకా కష్టపడతాను, ఇంకా దాని చుట్టూ త్రవ్వుతాను, ఇంకా దానికోసం ఎఫర్ట్ పెడతాను, దానికి ఇంకా లేకపోతే ఎరువు వేస్తాను, దాన్ని లేకపోతే పురుగు మందులు కొడతాను, దాని పట్ల ఇంకా నేను శ్రద్ధ కలిగి ఉంటాను, అది ఫలించే ప్రయత్నం నేను చేస్తాను. 1 సంవత్సరం టైం ఇయ్యి, ఒక గ్రేస్ పీరియడ్ ఇయ్యి, ఒక గ్రేస్ ఇయర్ ఇయ్యి. అయితే ఈ సంవత్సరం కూడా ఉండి మాట్లాడితే ఆయన కాళ్ళ వేళ పడుతున్నాడు. ఇదేనన్నా ఆలోచన చేయండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ యొక్క చెట్టు ఫలించట్లేదు 3 సంవత్సరాల నుంచి, మరొక సంవత్సరం అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభువు తోటమాలిగా యజమానికి అడ్డుపడుతున్నాడు. ఆ చెట్టు ఉండటానికి ఆయన ఒక అడ్డుపడుతున్నాడు అనమాట. వాక్యం చూడండి, కీర్తన వాక్య భాగంలో మోషే భక్తుడు కూడా ముగించుకుందాం. 106వ కీర్తన 23వ వచనంలో ఒక మాట అంటున్నారు. 106వ కీర్తన 23వ వచనం ఏమంటారంటే, మోషే అప్పుడు ఆయన వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకూడనట్లు ఆయన కోపము చల్లార్చుటికై ఆయన ఏర్పరచుకున్న మోషే అంట ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిను. మోషే అంటే అడ్డుపడ్డాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, వీళ్ళందరూ కూడా ఆ యొక్క మోషే కొండ మీద నుంచి దిగొచ్చేటప్పటికి వీళ్ళు ఒక కోత తోటను తయారు చేసుకుని నాట్యం ఆడుతున్నారు కదా, ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఇదే అనేసి దేవతను చేసుకుని నాట్యం ఆడుతుంటే వీళ్ళందరూ కూడా తుడిచేస్తాను, వీళ్ళందరూ చంపేస్తాను అంటుంటే మోషే అడ్డుపడుతున్నాడు. అయ్యా వద్దయ్యా,
నువ్వు చంపేస్తే ఇశ్రాయేలీయులందరూ ఏమనుకుంటారు? ప్రజలు వీళ్ళని చంపడానికి అరణ్యంలో తీసుకొచ్చి చంపేశాడు వాళ్ళ దేవుడని. నీ నామానికి అది అవమానం కదా, అపహాస్యం కదా, దయచేసి అట్లా చేయొద్దని మోషే అడ్డుపడ్డాడు. అట్లా ఈ దినాన ఆ ఫలించిన చెట్టు కోసం యేసుక్రీస్తు ప్రభు వారు అడ్డుపడుతున్నాడు. ఇంకా 1 సంవత్సరం టైం, నేను ఇంకా కష్టపడతాను, అప్పుడు కాకపోతే ఏదైనా ఆలోచించేయండి. నేను కూడా దేవుని మందిరంలో సేవకుడిగా ప్రవేశించి ఈ యొక్క సంఘమే తోట అయితే గనక ఒకవేళ మీలో ఆ ప్రభువు కోరే ఆ ఫలం ఫలించట్లేదేమో, ఫలభరితంగా ఒకవేళ మీరు లేకపోతే కనుక ఒక సేవకుడిగా దేవుని దగ్గర నేను అడ్డుపడేవాడిగా ఉండాలి. ప్రభు ఇంకొక టైం నాకు కొంచెం, ఇంకా నేను కష్టపడటానికి, ఇంకా నేను పని చేయడానికి నాకు ఒక అవకాశం దయచేయని దేవుని దగ్గర అడ్డుపడే ఒక అడ్డుగోడగా, ఒక సేవకుడిగా నేను ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ యొక్క కుటుంబానికి ఒకవేళ మీ బిడ్డలు ఇంకా మాట వినట్లేదా, మీ బిడ్డలు లేకపోతే ఇష్టానుసారం జీవిస్తున్నారా, అట్లాగైతే కనుక నువ్వే ఒక తల్లిగా తండ్రిగా దేవుని దగ్గర అడ్డుపడేవాడిగా ఉండాలి. ప్రభువా, నా బిడ్డను బాగు చేసుకోవడానికి, సరైన మార్గం నడిపించుకోవడానికి నాకు ఒక ఛాన్స్, నాకు ఒక అవకాశం, ఒక గ్రేస్ పీరియడ్ అని దేవుని దగ్గర ప్రాధేయపడే వాళ్ళగా మనం ఉండాలన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకకి మనం సమీపం అవుతున్నాం. ఇలాంటి ధ్యానాల ద్వారా మనం ఇప్పటికైనా మారు మనసు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలిద్దామా? ఒక భక్తుడు పాడుతున్నాడు, ఆ పల్లవి పాడుకుని ముగిద్దాం. ఫలముల నాశించిన పరలోక తండ్రి పరిచేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనంతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనంతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనంతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనంతో చెలగాటమా. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు తలంపులకు కావాలని గాక. ఆమె ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మా పరలోకపు యజమానుడా, మా మీద అధికారం ఉన్నవాడా, మమ్మల్ని ఈ లోకంలో నాటుకున్నవాడా, ఇదిగో ప్రభా ఈ సంఘము అనే ద్రాక్ష తోటలో మమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక అంజూరపు చెట్టు వలె ప్రభు నువ్వు నాటుకున్నావు తండ్రి. నువ్వు మేము ఫలించడానికి ప్రభు ఇంకనూ అనేకమైన సంవత్సరాలు ఇస్తూనే ఉన్నావు. ఒకవేళ మాలో ప్రభు ఇదే గ్రేస్ పీరియడ్ అయితే, ఇదే గ్రేస్ ఇయర్ అయితే, ఈ సంవత్సరంలోనైనా ప్రభు నువ్వు ఎదురు చూసే ఫలాలు మేము ఫలించడానికి, నీ రాకడ కొరకు ప్రభు మేము ఫలాలతో నిండిన వారమై ఎదురు చూసే ప్రభు ఆ యొక్క బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచండి. ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. దేవత రీతిగా ప్రభు సంఘ బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని దీవించి ఆశ్రయించండి. ఇంకా మీ ప్రార్థనలను, వాక్యంలోను ఫలించడానికి సహాయం చేయండి. ఎవరైతే బాధల్లోనూ, నిరాశలోనూ, నిస్పృహలో ఉన్నారో వారందరినీ సమాధానంతో నడిపించండి. ఇదిగో ప్రభా ఎక్కడెక్కడైతే లెంటి కూడికలు జరుగుతున్నాయో కూడిక ద్వారా మీరు మహిమ పొందుకోనండి. ఎవరైతే ఉపవాసంలో ఆచరిస్తున్నారో వారికి తగిన ప్రభా బలము, శక్తి దయచేయండి. ఒకవేళ ఆయా కారణాల రీత్యా ఉపవాసం ఉండలేకపోయిన వారు కూడా వారి స్థితిగతులు మీకు తెలుసు. నైనా ప్రభు వారి ప్రార్థన మీరు అంగీకరించండి, వారి కోరికను ఫలింపు చేయండి. ఇది నాశులతో మమ్మల్ని అందరినీ నింపుమని, తిరిగి సమాధానంతో, సమృద్ధితో మమ్మల్ని పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని దయచేయండి.
మా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మ శోధనలో తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం ప్రభుని ఆశ్రయించి నన్ను కాపాడుగాక, ప్రభువుని తన సన్నిధి ప్రకాశింపజేసి నన్ను కరుణించుగాక, ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతులు దింపజేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక. ప్రియముగనరింప పంపు